హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ వైమానిక దళానికి తీరని నష్టం వాటిల్లిందని తాజాగా వెలువడిన నివేదిక వెల్లడించింది. భారత వైమానిక దళం మాజీ వింగ్ కమాండర్ సత్యం కుష్వాహా ఆధ్వర్యంలో స్థాపితమైన ఢిల్లీ కేంద్రిత రక్షణ థింక్ ట్యాంక్ చక్ర డైలాగ్స్ ఫౌండేషన్ సిడిఎఫ్ ఈ నివేదికను రూపొందించింది. పత్రాలు, ఉపగ్రహ చిత్రాలు, ఐఎస్ఆర్ డేటా, అంతర్జాతీయ మీడియా కథనాల ద్వారా ధృవీకరించిన ఈ విశ్లేషణలో పాక్ వైమానిక దళానికి ఎలాంటి ఆస్తి నష్టాలు జరిగాయో, వాటి వెనుకున్న ఆర్థిక లెక్కలు ఎలా ఉన్నాయో సుదీర్ఘంగా వివరించారు. నివేదిక అంచనా ప్రకారం మొత్తం నష్టం విలువ అమెరికన్ డాలర్లలో 3.35 బిలియన్లకు చేరినట్టు తెలుస్తోంది. ఇది భారత రూపాయల్లో సుమారు 28,000 కోట్లకు సమానం. ఈ నష్టాలు ముఖ్యంగా గాలిలో జరిగిన పోరాటంలోనే ఎక్కువగా వెలివేత జరిగింది. 4 F-16 బ్లాక్ 52D యుద్ధ విమానాలు, సాబ్ 2000 ఏరియే అలర్ట్ సిస్టంతో కూడిన AAWMDC విమానం, ఒక ఇంధన ట్యాంకర్, 2 చైనా తయారీ క్షిపణులు, 2 షాహీన్ మిసైళ్లతో పాటు 6 బైరక్తర్ UCAVలు నష్టం చేసినట్లుగా నివేదిక పేర్కొంది. $525 మిలియన్. ఈ నష్టాలు మాత్రమే కాకుండా భవిష్యత్తులో విడుదల చేయబోయే విభాగాల్లో భూస్థాయిలో సంభవించిన విధ్వంసం, సిబ్బంది నైపుణ్య నష్టం, మౌలిక సదుపాయాల పరంగా వచ్చిన ప్రభావాలు కూడా చేర్చనున్నట్టు సిడిఎఫ్ తెలిపింది. దీంతో మొత్తం ఆపరేషన్ వల్ల పాకిస్తాన్కు సంభవించిన నష్టం దాదాపు $3.35 బిలియన్ అని తెలిసింది. సత్యం కుష్వాహా మాట్లాడుతూ, ఈ విశ్లేషణలు భవిష్యత్ వ్యూహాలను రూపొందించడంలో కీలకంగా నిలుస్తాయని, నిఘా, డేటా ఆధారిత ఆలోచనలే ఆధునిక యుద్ధాలలో గెలుపును నిర్ణయిస్తాయని అన్నారు. ఆయన నేతృత్వంలోని సిడిఎఫ్ సంస్థ దక్షిణాసియాలో భద్రతా అంశాలపై నిష్పక్షపాతంగా గణాంకాల ఆధారంగా పరిశీలనలు చేయడంలో విశ్వసనీయ సంస్థగా ఎదుగుతోందని స్పష్టమవుతోంది. ఈ నివేదిక కేవలం భారత వైమానిక దళం సామర్థ్యాన్ని చూపించడమే కాకుండా సమకాలీన సైనిక సవాళ్లను అర్థం చేసుకునేందుకు అవసరమైన లోతైన దృష్టిని కూడా అందిస్తోంది. పాక్ లాంటి గాలి పరంగా తీసుకున్న పెద్ద దెబ్బ ఈ ప్రాంత భద్రతా సమీకరణాలను మార్చేలా ప్రభావం చూపనుంది. ఈ నివేదికపై విశ్లేషకులు మరియు అంతర్జాతీయ వ్యూహ నిపుణులు సైతం స్పందిస్తున్నారు. చాలామంది ఈ నివేదికను ప్రామాణికంగా పేర్కొంటూ పాకిస్తాన్ వాయుసేనకు నష్టం జరిగిన ఆ దేశ రక్షణ వ్యూహాలపై దీర్ఘకాలిక ప్రభావం చూపనుందని అభిప్రాయపడుతున్నాయి. ముఖ్యంగా పాక్ యుద్ధ సామర్థ్యంలో ఏర్పడిన లోపాలు, ఐఎస్ఆర్ వ్యవస్థల్లో ఉన్న అపరిపక్వతలు ఈ ఆపరేషన్ ద్వారా వెలుగులోకి వచ్చాయి. ఇది భవిష్యత్తులో భారత వాయుసేన మరియు ఇతర భద్రతా సంస్థలకు వ్యూహాత్మకంగా దిశానిర్దేశం చేసే అంశంగా నిలవనుంది. ఈ నివేదిక విడుదలైన తర్వాత పాకిస్తాన్ అధికార వర్గాలు ఇప్పటి వరకు అధికారికంగా స్పందించకపోవడం గమనార్హం. అంతర్జాతీయంగా పలు రక్షణ విశ్లేషకులు ఈ వివరాలను జాగ్రత్తగా అధ్యయనం చేస్తూ ఉన్నారు. భారత్ సాధించిన ఈ విజయాన్ని పలు దేశాలు మౌలిక సమాచార యుద్ధంలో ఓ కీలక మైలురాయిగా భావిస్తూ ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.